వెల్కమ్ టు పూరా లోకల్. బ్యాన్ చేసిన చైనా యాప్లు భారత్లోకి మళ్లీ అడుగుపెట్టాయి. దేశీయ భద్రత, డేటా గోప్యతపై ఆందోళనకరంగా నిషేధించిన చైనా యాప్లు తిరిగి భారత్లోకి వచ్చేసాయి. యాప్ల పేర్లు, వర్షన్ను మార్చి మళ్లీ విడుదలయ్యాయి. భారత్లోకి వచ్చిన యాప్లలో కొన్నిటిని యాజమాన్య హక్కులుగా మారగా మరికొన్ని చైనా కంపెనీలుగానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. భద్రతా సమస్యల కారణంగా 2020లో దాదాపు 287 చైనా యాప్లపై భారత్ నిషేధం విధించింది. సరిహద్దుల్లోని గల్వాన్ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ ఈ చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ యాప్ల పేర్లు, వర్షన్ మార్చి తిరిగి భారత్లోకి విడుదల చేసింది. గతంలో నిషేధించిన యాప్లలో 36 అప్లికేషన్లు తిరిగి భారత్లోకి వచ్చేశాయి. వాటిలో కొన్ని బ్రాండింగ్, లోగోలు చిన్న మార్పులు చేసి తీసుకొచ్చారు. వీటిలో ఫైల్ షేరింగ్ సర్వీస్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మ్యాంగో టీవీ, షాపింగ్ యాప్ టావా బోవో, డేటింగ్ యాప్ టన్హా, షాపింగ్ ఎంటర్టైన్మెంట్ యాప్లు, ఇలా మరికొన్ని యాప్లు భారత్లోకి తిరిగి వచ్చాయి. ఈ యాప్లన్నీ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. నిషేధిత చైనా యాప్లు భారత్లోకి తిరిగి ప్రవేశించడానికి వేరువేరు మార్గాలు ఎంచుకుంది చైనా. ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ అయిన షీన్ రిలయన్స్ లైసెన్సింగ్ ఒప్పందం ద్వారా భారత్కు తిరిగి వచ్చింది. షీన్కు సంబంధించిన వినియోగదారుల డేటా ఇప్పుడు భారత్లోనే స్టోర్ అవుతుందని, చైనా మాతృ సంస్థకు యాక్సెస్ లేదని భారత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.